ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది బార్బిడోస్ చెర్రీ, మా గార్డెన్లో బార్బిడోస్ చెర్రీ. కట్ చేస్తాయి మమ్మీ, చిన్న చిన్న కొమ్మలు ఎక్కడ కట్ చేయాలి నువ్వే చూపించుకో. గ్రీన్ కాయబోతున్నాయి. సో ప్రెజెంట్ అయితే ఇది ఒక్కటే మేము హార్వెస్ట్ చేసామా? హార్వెస్ట్ కాదంట, మా అబ్బాయి కోసుకొచ్చాడంట. చెప్పు. ఏ రిషిక, బాగున్న కొమ్మలు అలా చేయకు రిషిక. ఎండిపోయిన కొమ్మలు కట్ చేస్తారు ఎక్కడైనా. ఇంకా చెర్రీస్ ఏమన్నా ఉన్నాయి అయితే చూద్దాము, మీకు కూడా చూపిస్తాను పదండి. అదిగోరా అక్కడ ఉంది, అది పందికొక్కు తిన్నట్టుంది పైన ఉన్నదంతా. డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఉండి చూపిద్దాం, మన చెర్రీస్ చూపిస్తాం. నువ్వు అది అందించకు, చూపిస్తా. వాటర్ యాపిల్స్ చూపిస్తా. ఇవి చెర్రీస్ ఎక్కడ ఉన్నాయి? ఇందాక నువ్వు ఎక్కడో చూపించావు కదరా. ఉన్నాయి 2 చెర్రీస్. ఇంక ఇక్కడ వాటర్ యాపిల్స్ కొయ్యడానికి అయితే వచ్చాను. వాటర్ యాపిల్స్ అయితే పైకి ఉన్నాయి, లాడర్ వేసుకుంటేనే అందుతుంది. కొన్ని అయితే మా బాబు కోసాడు, ఇంకా మరికొన్ని అయితే నేను కోసాను అనమాట. సో ఈరోజైతే కొంచెం ఎక్కువగానే కోసి కొన్ని అయితే ఫ్రెండ్స్కి అందరికైతే ఇచ్చాము. అండ్ ఇంకొన్ని అయితే మాకు ఇంట్లోకి అయితే ఉంచేసుకున్నాము. లాస్ట్లో అయితే నేను కోసినవి కూడా మీకు చూపిస్తాను. రిత్విక్ని వాళ్ళ డాడీ చెట్టెక్కమని చెప్తుంటే వాడు చూడండి ఎన్ని కహానీలు చెప్తున్నాడో. పైకి ఎక్కితే నాకు అడిగితే దిశలు నేను చిమ్ముతానమ్మా. పుల్లలన్నీ ఎందుకు తీస్తున్నా? ఆ పైన అందరినీ నన్ను దిగు. ఆ పైన మన పైన ఉన్నాయి, ఇంకా మన దగ్గర నుంచి. వాటర్ యాపిల్ అయితే సూపర్గా ఉంది, బాగా స్వీట్గా ఉంది. అండ్ దీని షేప్ చూసారా, జామకాయ లాగే డిఫరెంట్గా అయితే ఉంది. ఈ షేప్ అయితే డిఫరెంట్గా ఉంది. మామూలు వాటర్ యాపిల్స్ అయితే పియర్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి మేము పైన ఉంటాం కదా, మాకు పైన నుంచి అయితే గుత్తులు అందాయి. ఈ వాటర్ యాపిల్ గుత్తులు కొన్ని అయితే కోసుకొని వచ్చాను. అవి కూడా ఇంకా అవైతే కవర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట.
ప్రశాంత్ వాటర్ అయిదరా వాటర్ డాడీ వచ్చారా వెళ్తున్నావా చెర్రీస్ ఉన్నాయి అంటే చెర్రీస్ లేవు ఇగో వాటర్ యాపిల్స్ లోపల ఇతరం ఉంటుంది ఇతరం పడేది మామూలు మధ్యలో మిడిలో కనిపిస్తుంది. ఇంక తర్వాత నేనైతే మొత్తం ఆకులన్నీ మొత్తం పడున్నాయి చెట్లవి, అవైతే నీట్గా అయితే చిమ్మేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే మా హస్బెండ్ అండ్ మా పిల్లలు అందరు కలిసి కొంచెం సేపు అయితే క్రికెట్ అయితే ఆడుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు గోకుల్ నువ్వు కాదు ఫస్ట్. చూసావా ఇషికా కూడా తక్కువలో ఫీల్డింగ్ అంటుంది. పర్ హెడ్ 6 balls అంటారు ఇషిక. ఏ నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఆడదు. డాడీ 6 balls అంట, డాడీకి 6 balls, నెక్స్ట్ నీకు 6 balls. సెకండ్ బ్యాటింగ్ రిషిక చేసిద్దండి. వచ్చింది పారిపోతుంది. బాల్ అంట తీసుకోరా. అవుటా డాడీ కాదా? టాటా ఎక్కడుందిరా? ఇంకా ఇది గార్డెన్ మొత్తం క్లీన్ చేశాక అయితే కొంచెం సేపు అలా అయితే కూర్చున్నాను. మళ్ళీ తర్వాత వెళ్ళి పైకి వెళ్ళాక వర్క్స్ ఉంటాయి కదా, కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి ఒక 10 minutes అయితే కూర్చున్నాను. ఇంకా మస్కిటోస్ అవి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా తర్వాత మేమైతే పైకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పైకి వచ్చాకైతే కిచెన్ ఒక్కసారి సర్దేస్తున్నాను. వాటర్ యాపిల్స్ అయితే తెచ్చా కదా, అండ్ ఇందులో చెర్రీ అయితే ఉంది, అది వాష్ చేసుకుని అయితే తిన్నాను. నేను చెర్రీ ఇంతకుముందు తిన్నాను ఒకటి, అదేంటి కొంచెం చిన్నగా ఉంది అందుకని పులుపు ఉంది అనుకున్నా. పెద్దగా అయ్యాక కూడా ఈ చెర్రీస్ ఏంటో కొంచెం పుల్లగా అయితే అనిపించాయి. మేబీ వీటి టేస్ట్ అలాగే ఉంటాయి అనుకుంటా. దీన్ని బార్బిడోస్ చెర్రీ అంటారంట. సో ఇది తెచ్చి కూడా మేము ఒక 2 years అవుతుంది. ఇంకా మా పాప అయితే డ్రాయింగ్ వేసినా ఏం చేసినా ఎక్కడో అక్కడే పడేసి వెళ్తుంటుంది. ఇంకా అవన్నీ తీసి సర్దేసేసి పెట్టేసేస్తున్నాను డెస్క్లో. కానీ వాళ్ళు వచ్చాక మళ్ళీ ఇల్లంతా గందరగోళంగానే ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో సడన్గా మనం ఏంటి ఇల్లు ఇలా ఉంది అనుకుంటారు. మనం క్లీన్ చేసినప్పుడు అయితే ఎవరు రారనమాట ఇంటికి. ఇల్లంతా చిందరవందరగా ఉన్నప్పుడే వస్తారు. అప్పుడు వీళ్ళేంటి ఇల్లు ఎప్పుడు ఇలానే ఉంచుకుంటారా అని అనుకుంటారేమో అనిపిస్తుంది. బట్ పిల్లలున్న ఇల్లు అయితే చాలా వరకు ఇలానే ఉంటుంది. పిల్లలున్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. ఎంత క్లీన్ చేసినా కానీ వాళ్ళైతే 5 minutesలో అయితే గందరగోళం అయితే చేసేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న రోజైతే ఇంటి పరిస్థితి చెప్పక్కర్లా. ఇప్పుడైతే ఆడుకోవడానికి వెళ్ళారు. అందుకని చెప్పేసి నేను త్వరగా వాళ్ళు వచ్చేలోపు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుందామని చెప్పేసి వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా మడతేసేసి ఎక్కడికెక్కడ ఆర్గనైజ్ అయితే చేసేసాను. ఇంకా ఇల్లు చిమ్మేసేసేసి మళ్ళీ పైకి వెళ్ళి హోమ్ థియేటర్ క్లీన్ చేయాలి, జిమ్ దగ్గర క్లీన్ చేయాలి. చూడండి ఇల్లు అయితే ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇంకొంచెం సేపు అట్లా వాళ్ళు వచ్చాక మళ్ళీ
మా హస్బెండ్ అయితే పైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు. సరే నేను ఈ లోపల హోమ్ థియేటర్ క్లీన్ చేసేద్దాము, ఆ తర్వాత తను కిందకి వెళ్ళిపోతారు, ఇంకా అప్పుడు బయట క్లీన్ చేద్దాంలే అని చెప్పి లోపల అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ సెంటర్ టేబుల్ అయితే మురికిగా ఉన్నట్లు అనిపిస్తే ఫస్ట్ దాన్ని అయితే తుడిచేసేసి, అండ్ ఇక్కడ బెడ్స్ అయితే మేము ఎప్పుడైనా పిల్లలకి హాలిడే వచ్చిన రోజు అయితే పైకి వచ్చి పడుకొని ఇంకా అక్కడ మూవీ చూస్తూ ఉంటాము. ఇంకా హాలిడే కాబట్టి లేట్గా లేవచ్చు కదా అని చెప్పేసేసి ఇంకా విడి టైంలో అయితే మ్యాక్సిమం రాము. సో ఇంకా ఆ బెడ్స్ అన్నీ తీసి నీట్గా అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆలోపు మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను బయట కూడా క్లీన్ చేసేసేసాను. ఈ మధ్య గాలికి ఎందుకో బాగా దుమ్ము వచ్చేస్తుంది. నేను క్లీన్ చేశాక ఇక్కడ కూడా నీట్గా ఉంది, బట్ ఇక్కడైతే నెక్స్ట్ డేనే మనం క్లీన్ చేసినా మళ్ళీ ఇంతే చెత్త వస్తుంది అనమాట, దుమ్ము వస్తుంది, చెత్త కాదు. అండ్ లోపల కూడా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. క్లీన్ చేసాక ఇల్లు చూసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట. మీకు కూడా నాలానే అనిపిస్తుందా? బట్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గందరగోళం అయిపోతుంది పిల్లలు ఉంటే. సో ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి కొంచెం ఆ వర్క్స్ అన్నీ అయిపోయాయి అనమాట. కొంచెంసేపు అలా బయట కూర్చొని రిలాక్స్ అవుతాను. సో వీలైతే నైట్ దాకా వ్లాగ్ ఇంకా అలా కొంచెం సేపు అయితే కూర్చున్నాను. ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది కానీ ఇంకా పిల్లలకి డిన్నర్ అయితే పెట్టాలి, వాళ్ళు ఆడుకొని అయితే వచ్చేసేసారు. ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి రమ్మన్నాను. ఇంకా వచ్చాక డిన్నర్ అయితే పెట్టేశాను అనమాట. ఇది డిన్నర్ అయిపోయాక ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అంటే ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఉంది, ఇంకా అదైతే పెట్టిస్తున్నాను. మా వాడికైతే 2 స్కూప్స్ సరిపోలేదంటే ఇంకొంచెం పెట్టి మమ్మీ అని చెప్పని అడుగుతున్నాడు. ఇంకా పాపకి జలుబు చేస్తుంది అని చెప్పి దానికి చిన్న స్కూప్ అయితే పెట్టిచ్చేసేసాను. నాకు ఇంతేనా అని చెప్పి అంటుంది. డాడీ అసలు వద్దన్నాడు నాన్న, నేను పెట్టిస్తున్నాను నీకైనా, ఇంకా ఇదే తీసుకో అని చెప్పంటే ఇంకా సర్లే అని చెప్పి తీసుకొని మీకైతే ఆమె రివ్యూ చెప్తుంది. ఇంకా చాలే పో అని చెప్పి చెప్తున్నాను. ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇంకొంచెం సేపటికి వాళ్ళ డాడీ వస్తూ పానీపూరి అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా బనానాస్ పక్క రోజు స్కూల్కి పంపించడానికి స్నాక్స్ ఏం లేవని బనానాస్ అయితే తెమ్మంటే తెచ్చారనమాట. ఇంకా అవైతే సర్దేసేసి ఇంకా పానీపూరి కూడా పెట్టేసేసేసాను. పెట్టి నేను కూడా ఒకటైతే టేస్ట్ చేశాను. ఇంకా నాకెందుకు తినాలనిపించలేదు, డిన్నర్ చేస్తే నాకు అదే ఫుల్గా అనిపించింది. ఇంకా నేనైతే బౌల్స్లో పెట్టేసేసి పిల్లలకైతే పానీపూరి సర్వ్ చేసి అయితే ఇచ్చానమాట. ఇంకా వాళ్ళు తినేసేసేసి తర్వాత అయితే పడుకున్నారు. అండ్ మా సండే అయితే ఇలా ఈసారి చాలా సింపుల్గా అయితే గడిచిపోయింది. ఈవినింగ్ అంతా గార్డెన్లోనే ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో టేక్ కేర్, బాయ్ బాయ్.